హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. 12వ పీఆర్సీ కమిషన్ నియామకం గురించి తాజా అప్డేట్ అయితే వచ్చింది. మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల న్యాయపరమైన హక్కుల కోసం ముఖ్యంగా 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ చైర్మన్ నియామకం మరియు ఇతర పెండింగ్లో ఉన్న ఆర్థిక డిమాండ్ల సాధన కోసం యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఒక భారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి నెల 17వ తేదీన రాష్ట్ర రాజధానిలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అత్యున్నత స్థాయి పిలుపును ఇచ్చింది. శనివారం నాడు విజయవాడలోని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. ముఖ్యంగా 12వ పీఆర్సీ చైర్మన్ను ప్రభుత్వం తక్షణమే నియమించాలని వారు డిమాండ్ చేశారు. వాస్తవానికి 2023 జూలై 1వ తేదీ నుంచే ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కమిషన్ చైర్మన్‌ను నియమించకపోవడం వల్ల గత 3 ఏళ్లుగా ఉద్యోగులు పీఆర్సీ ద్వారా అందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలన్నిటిని మరియు కొత్త జీతభత్యాలను ఆర్థికేతర అంశాలకు సంబంధించిన వాటిని పూర్తిగా కోల్పోవాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఇలాంటి దుస్థితి ఏర్పడింది అని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాలయాపన వల్ల ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్రమైన నష్టానికి గురవుతున్నారని, నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో పాత జీతాలతో జీవనం గడపడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రతి ఉద్యోగి మరియు ఉపాధ్యాయుడు తమ సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు రాయడం ద్వారా తమ నిరసనను తెలియజేయాలని కోరారు. దీంతో పాటు కొత్త బీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులకు ఊరటనిచ్చే విధంగా 29% మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సకాలంలో కరువు భత్యాలు చెల్లిస్తామని, గత ప్రభుత్వం కంటే మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిందని వారు గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతున్న పీఆర్సీ చైర్మన్ నియామకం గురించి కనీసం ప్రస్తావన కూడా లేకపోవడం పట్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొందని హెచ్చరించారు. గత ప్రభుత్వం 11వ పీఆర్సీలో హేతుబద్ధత లేని నిర్ణయాల వల్ల ఉద్యోగులను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసిందని, కొత్త ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు నిరాశే ఎదురైందని వారు వాపోయారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. పెన్షన్ విధానంపై కూడా వారు కీలక డిమాండ్లను లేవనెత్తారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందు నియామక ప్రక్రియ పూర్తయి, ఆ తేదీ తర్వాత సాంకేతిక కారణాలతో విధుల్లో చేరిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే అమలు చేయాలని కోరారు. మరి అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్‌ను పూర్తిగా రద్దు చేసి అందరికీ సామాజిక భద్రత కల్పించే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరించాలని కూడా డిమాండ్ చేశారు. ఆరోగ్య భద్రత విషయంలో కూడా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, హెల్త్ కార్డులు ఆసుపత్రులలో చెల్లటం లేదని మరియు పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులను వెంటనే విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరి వచ్చే ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఒకవేళ ఫిబ్రవరి 15వ తేదీలోపు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే ఫిబ్రవరి 17వ తేదీన వేలాది మందితో
చలో విజయవాడ నిర్వహించి అసెంబ్లీని లేదా ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ పోరాటంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులందరినీ కలిసి సమస్యలతో కూడిన ప్రాతినిధ్య లేఖలను అందజేస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ కార్యదర్శి ఎస్పి మనోహర్ కుమార్, ప్రచురణల విభాగం చైర్మన్ ఎం హనుమంతరావు, కార్యదర్శి కె శ్రీనివాసరావు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సో, మరిన్ని హక్కుల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం ఏకం కావాలని అయితే వారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా.